హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. రైతు రుణమాఫీలో ఆంక్షలు పెట్టారు. ఇలా రైతులందరూ కూడా చాలా పరేషాన్ అవుతున్నారు. లక్ష లోపు రుణం ఉన్న ఇలా చాలా మందికి ఇలా రుణమాఫీ జరగలేదు. ఇవాళ ఉదయమే ఒకరు చెప్పారు, డిసెంబర్ 9వ తేదీ వరకే ఉంటుంది, 9 తారీఖు నుంచి ఇవాళ వరకు ఉన్న వడ్డీ మననే కట్టుకోమంటున్నారట. డిసెంబర్ 9 నుంచి ఇలా జూలై నెల నడుస్తూ ఉంది. ఈ 8 నెలల కాలానికి వడ్డీ మీరే కట్టుకోండి, వడ్డీ కడితేనే రుణమాఫీ అయింది అంటున్నారు. ఈ రోజు వరకు ఉన్న 2 లక్షల రుణం మాఫీ చేస్తారా, డిసెంబర్ 9కి చేస్తారా? మోసం చేసింది మీరు. మొదటి సంతకం పెట్టమన్నారు, డిసెంబర్ 9 నాడే రుణమాఫీ చేస్తామని ఇవాళ వడ్డీలు కట్టుకోమని బ్యాంకులోళ్ళు రైతుల ముక్కుబిండి వసూలు చేస్తున్నారు. రేషన్ కార్డులో పేరు లేదని రుణమాఫీ ఆగింది. ఇంట్లో ఒకరికి ఉద్యోగం ఉందని రుణమాఫీ ఆగింది. రుణమాఫీ విషయంలో రాష్ట్ర రైతుల్ని కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది కనుక దీని మీద చర్చ జరగాలి, రైతులకు భరోసానివ్వాలి, ఈ చర్చకు ముందుకు రావాలని చెప్పి కూడా బీఆర్ఎస్ పార్టీ కోరడం జరిగింది. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.